సంక్రాంతికి వచ్చే మన శంకర సినిమా బాగుంది, చాలా బాగుంది. సాంగ్స్ కానీ మన అది కొన్ని హిట్లు కానీ చాలా బాగున్నాయి. పోయినసారి సంక్రాంతి సినిమాకి ఇది ఏది హిట్ అయింది, ఒక సినిమా సంక్రాంతి సినిమా హిట్ అయింది కదా, ఇప్పుడు మన శంకర చాలా బాగుంటుంది, చాలా హిట్ అవుతుంది సినిమా కూడా. ఓకే, సంక్రాంతికి ఆ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ట్రైలర్ చూసిన చాలా బాగుంది రాజసాబ్ కూడా. కాకపోతే ఏంటంటే అరుంధతి సినిమా ఉందా, అరుంధతి సినిమా ఎట్లుందో సేమ్ ఇది కూడా అట్లా ఉంటుందని అనుకుంటున్నాను. ట్రైలర్ చూసిన అరుంధతి సినిమా లెక్కన ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం సినిమా కొద్దిగా రాక్ చేసేలాగా మనడు కొంచెం బాగుంది. ఒక డైలాగ్ చెప్పి ప్రభాస్, పుట్టనీకి ఆ పుట్టలో నుంచి కుట్టడానికి నేను చీమనాకున్నా అని మన డైలాగ్ ఉంది కదా, అది చాలా బాగుంది. డైలాగ్ నాకు బాగా నచ్చింది. ట్రైలర్ చూస్తేనే ఇంత బాగుంది, సినిమా వస్తే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా చాలా హిట్ అవుతుంది అని ఇప్పుడు ఎవరైనా సరే ఒక 10 రూపాయలు పెడితే దాని వాల్యూ తెలుస్తుంది. సినిమాలు కొన్ని కోట్లు పెట్టి మన సినిమాలు తీస్తారు కదా, ఎవడో వచ్చి దాన్ని ట్రోల్ చేస్తా అంటే ఎటు రేపు అది చాలా బాగా విషయము. ఆయన చాలా కష్టపడరు కాబట్టి సినిమా కూడా హిట్ అవ్వాలని. ఆయనకి ట్రోల్ చేసేవానికి ఫస్ట్ పని బట్ట ఏం లేదు. ఆయనకి ఎక్కడ ఏ సినిమా ఏది దొరకక మన మెగాస్టార్ చిరంజీవి మీద పడ్డాడు. ఎందుకు ఆయన ఏజ్ ఉంది కాబట్టి సినిమాలు తీస్తున్నాడు. ఒకవేళ ఆయన ఏజ్ చెప్తే సినిమాలు తీయడు కదా. ఈ ఏజ్లో ఆయన సినిమాలు తీయడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సంక్రాంతికి వస్తున్నారంటే చాలా గ్రేట్ అనుకోవాలి ఆ సినిమాకి. పోయినసారి సంక్రాంతి సినిమా ఎట్లా హిట్ అయిందో ఈసారి కూడా సినిమా అది చాలా హిట్ అవ్వబోతుంది. ఈ సంక్రాంతికి మన శంకర ఆ సినిమా చాలా హిట్ అయిపోతుంది.